Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders, and my dear students. Once again, hearty welcome to the linear algebra class, 5th semester, paper 6. Now, today we are going to start unit number 3, that is linear transformation. రుజు పరివర్తనలు యూనిట్ 3కు మొదలు పెట్టుకుందాం. సో మొట్టమొదటిగా నిర్వచనము. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫంక్షన్. లెట్ u of f be a vector space and v of f be another vector space. T is a mapping from u to v such that T should satisfy T of a alpha bar plus b beta bar equal to a times T of alpha bar plus b times T of beta bar for every a, b belongs to f and alpha bar, beta bar belonging to u. u of fలు v of fలు క్షేత్రం f పైన నిర్వచింపబడిన రెండు సదిశాంతరాళములు అనుకుని t ప్రమేయము u నుండి vకు క్రింది విధంగా నిర్వచింపబడితే అనగా T of a alpha bar plus b beta bar equal to a times T of alpha bar plus b times T of beta barగా నిర్వచింపబడితే ఏబీలు ఎఫ్లో ఉండాలి, ఆల్ఫా బార్ బీటా బార్లు యూలో ఉంటే అప్పుడు ఆ విధమైనటువంటి ప్రమేయం టీను రుజు పరివర్తన అని అంటారు. సో మనం ఇక్కడ చూసినట్టయితే డయాగ్రామ్లో యూ ఆఫ్ ఎఫ్ అనేది ప్రదేశము, వి ఆఫ్ ఎఫ్ అనేది సహప్రదేశము. సో యూ ఆఫ్ ఎఫ్లో ఆల్ఫా బార్ బీటా బార్లు తీసుకుంటే దాని యొక్క రుజు సంయోగం ఏ ఆల్ఫా బార్ ప్లస్ బీ బీటా బార్ కూడా యూ ఆఫ్ ఎఫ్కే చెంది ఉంటుంది. ఇప్పుడు టీ అనే ప్రమేయము మిషన్ ద్వారా పంపించినప్పుడు టీ దృష్ట్యా ఆల్ఫా బార్ యొక్క ప్రతిబింబము టీ ఆఫ్ ఆల్ఫా బార్గా మారుతుంది. అలాగే బీటా బార్ యొక్క ప్రతిబింబము టీ ఆఫ్ బీటా బార్గా మారుతుంది. అలాగే టీ ఆఫ్ ఏ ఆల్ఫా బార్ ప్లస్ బీ బీటా బార్ యొక్క ప్రతిబింబము టీ ఆఫ్ ఏ ఆల్ఫా బార్ ప్లస్ బీ బీటా బార్ అంటారు. అది ఏ టైమ్స్ టీ ఆఫ్ ఆల్ఫా బార్ ప్లస్ బీ టైమ్స్ టీ ఆఫ్ బీటా బార్గా అయితే కనుక అప్పుడు అటువంటి ప్రమేయం టీను యూ నుండి వీకి నిర్వచింపబడిన ప్రమేయాన్ని రుజు పరివర్తన అంటారు. క్లియర్లీ ఇన్ ద డయాగ్రామ్ యూ ఆఫ్ ఎఫ్ ఇస్ ద డొమైన్, వి ఆఫ్ ఎఫ్ ఇస్ ద కోడొమైన్, ఆల్ఫా బార్ బీటా బార్ and a alpha bar plus beta bar automatically they become the members of u of f. Therefore correspondingly if we send alpha bar in the mission T, the image or the output is going to be T of alpha bar which is a member of v of f. Similarly beta bar with respect to T, the output is going to be T of beta bar. Similarly the image of a alpha bar plus b beta bar under T is nothing but T of a alpha bar plus b beta bar. So that becomes a times T of alpha bar plus b times T of beta bar. I hope this definition is clear. Now another definition, linear operator. What is meant by linear operator? A linear operator is nothing but a linear transformation from a vector space to itself. రుజు కారకము లేదా రుజు పరికర్త అనగా సదిశాంతరాళము యూ ఆఫ్ ఎఫ్ నుండి యూ ఆఫ్ ఎఫ్కే నిర్వచింపబడిన రుజు పరివర్తనను రుజు పరికర్త అంటారు. సో డొమైన్ ఈజ్ యూ ఆఫ్ ఎఫ్ అండ్ కోడొమైన్ ఈజ్ ఆల్సో యూ ఆఫ్ ఎఫ్. టీ యొక్క ప్రదేశము సహప్రదేశాలు రెండు కూడా యూ ఆఫ్ ఎఫ్ అయినప్పుడు మరియు అది టీ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ రుజు పరివర్తన అయితే అనగా టీ ఆఫ్ ఏ ఆల్ఫా బార్ ప్లస్ బీ బీటా బార్ ఈక్వల్ టు ఏ టైమ్స్ టీ ఆఫ్ ఆల్ఫా బార్ ప్లస్ బీ టైమ్స్ టీ ఆఫ్ బీటా బార్ అయితే అటువంటి టీను రుజు పరికర్త అంటారు. So a linear transformation from a vector space to itself is known as linear operator. Okay, now let us verify some problems on this. Problem number 1. T is a mapping given to be from V3 of R to V2 of R given by T of x1, x2, x3 equal to x1 minus x2, x1 plus x3. Is T a linear transformation? టీ అనే ప్రమేయము V3 ఆఫ్ ఆర్ నుండి V2 ఆఫ్ ఆర్కు నిర్వచింపబడిన ప్రమేయము T ఆఫ్ x1, x2, x3 ఈక్వల్ టు x1 మైనస్ x2, x1 ప్లస్ x3గా మారినప్పుడు అది రుజు పరివర్తన అవుతుందా కనుగొనము చూపండి లేదా రుజు పరివర్తనం అని చూపండి. సో వీఆర్ గోయింగ్ టు వెరిఫై ద లీనియర్ ప్రాపర్టీ. ఓకే, సో టేక్ 2 scalars and 2 vectors. What are the scalars? A and B are 2 scalars. What are the vectors? Alpha bar and beta bar.
What is alpha bar? x1, x2, x3. What is beta bar? y1, y2, y3. Where are they? They are members of V3 of R. Now what is T of alpha bar? T of x1, x2, x3, that is equal to x1 minus x2 comma x1 plus x3. Similarly, what is T of beta bar? T of y1, y2, y3, that is nothing but, by the definition, y1 minus y2 comma y1 plus y3. ఇక్కడ మనకు గమనించినట్టయితే ఒక x1, x2, x3 అనే ఒక ట్రయోడ్ను, ఒక త్రికమును పంపించినప్పుడు ఒక క్రమయుగ్మంగా మారి వస్తున్నది. A triad has been transformed into an ordered pair. So what is that? x1, x2, x3 పంపించినప్పుడు మొదటి నిరూపకము మైనస్ రెండవ నిరూపకము కామా మొదటి నిరూపకము ప్లస్ మూడవ నిరూపకముగా మారుతుంది. సో అందువల్ల మనకు ఒక ఆల్ఫా బార్ను, ఒక బీటా బార్ను V3 ఆఫ్ ఆర్లో ఈ విధంగా తీసుకోండి. ఏ విధంగా? ఆల్ఫా బార్ ఈక్వల్ టు x1, x2, x3. అలాగే బీటా బార్ ఎవరు? y1, y2, y3. అప్పుడు టీ ఆఫ్ ఆల్ఫా బార్ ఏమవుతుంది? టీ ఆఫ్ x1, x2, x3 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ x1 మైనస్ x2 కామా x1 ప్లస్ x3. అలాగే టీ ఆఫ్ బీటా బార్ ఈక్వల్ టు టీ ఆఫ్ y1, y2, y3. దట్ ఈస్ నథింగ్ బట్ y1 మైనస్ y2 కామా y1 ప్లస్ y3గా మారింది. నౌ వాట్ ఈస్ టీ ఆఫ్ ఏ ఆల్ఫా బార్ ప్లస్ బి బీటా బార్? దట్ ఈస్ నథింగ్ బట్ టీ ఆఫ్ a times x1, x2, x3 plus b times y1, y2, y3. Once again, that is nothing but t of ax1 by1, ax2 plus by2, ax3 plus by3. అంటే మనకు ఒక ట్రయోడ్ వచ్చింది, ఒక త్రికము ఏర్పడింది. ఇప్పుడు వన్స్ అగైన్ టీలో ఈ ట్రయోడ్ని పంపిస్తే ఏమవుతుంది? ఫస్ట్ కోఆర్డినేట్ మైనస్ సెకండ్ కోఆర్డినేట్ ఫస్ట్ కోఆర్డినేట్ ప్లస్ మూడో కోఆర్డినేట్. అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ సెకండ్ కోఆర్డినేట్ ఫ్రమ్ ద ఫస్ట్ కోఆర్డినేట్, దట్ బికమ్స్ ద ఫస్ట్ కోఆర్డినేట్. సిమిలర్లీ యాడ్ ఫస్ట్ అండ్ థర్డ్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ద యాజ్ అ సెకండ్ కోఆర్డినేట్. సో దిస్ బికమ్స్ ax1 ప్లస్ by1 మైనస్ ax2 ప్లస్ by2 యూ మస్ట్ బి క్లియర్. అలాగే ax1 ప్లస్ by1 ప్లస్ ax3 ప్లస్ by3. సో వన్స్ అగైన్ ఈ రెండింటి నుంచి ఏ కామన్ తీస్తే a టైమ్స్ x1 మైనస్ x2 ప్లస్ b టైమ్స్ y1 మైనస్ y2 a టైమ్స్ x1 ప్లస్ x3 ప్లస్ b టైమ్స్ y1 ప్లస్ y3. సో దీన్ని ఎలా రాయొచ్చు? a టైమ్స్ x1 మైనస్ x2 x1 ప్లస్ x3 ప్లస్ b టైమ్స్ y1 మైనస్ y2 y1 ప్లస్ y3గా రాయవచ్చు. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ a టైమ్స్ t ఆఫ్ ఆల్ఫా బార్ ప్లస్ b టైమ్స్ t ఆఫ్ బీటా బార్. సో T of A alpha bar plus B beta bar equal to A times T of alpha bar plus B times T of beta bar. This is true for every AB in A of alpha beta bar in V3 of R. Therefore, T is a linear transformation. I hope the first example is clear to one and all. Now let us say another example, problem number 2. Now T is a mapping from R square to R square. How it is defined? T of x1, x2 equal to 1 plus x1, x2. Is T a linear transformation? T అనేది ఆర్ స్క్వేర్ నుంచి ఆర్ స్క్వేర్కు నిర్వచింపబడినటువంటి ప్రమేయము ఏ విధంగా ఉంది అంటే x1, x2 అనే ఒక క్రమయుగ్మాన్ని పంపిస్తే మనకు 1 ప్లస్ x1, x2గా మారుతున్నది. అంటే అలాగే ఉంటూ మొదటి నిరూపకం మాత్రము ఒకటి ఎక్కువగా వస్తూ ఉంది, రెండవ నిరూపకం అలాగే ఉంటుంది. ఈ విధంగా కనుక మిషన్ కనుక పనిచేస్తే అప్పుడు ఈ టీ రుజు పరివర్తన అవునా కాదా చెక్ చేయాలి. అవునా కాదా చూద్దాం. ఏను బీను ఆర్లో ఉంది అనుకుందాం. రెండు వెక్టార్లు కావాలి కనుక వాటి పేర్లు ఆల్ఫా బార్, బీటా బార్. ఇప్పుడు ఆల్ఫా బార్, బీటా బార్లు ఎక్కడ తీసుకోవాలి? ప్రదేశంలో తీసుకోవాలి. దేని యొక్క ప్రదేశము? టీ యొక్క ప్రదేశం. టీ యొక్క ప్రదేశం ఎవరు? ఆర్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్లో ఉండేటువంటి వెక్టార్ కనుక ఆల్ఫా బార్ యొక్క రూపము x1, x2గా ఉంటుంది. బీటా బార్ యొక్క రూపము y1, y2గా ఉంటుంది. సో టీ ఆఫ్ ఆల్ఫా బార్ ఈక్వల్ టు టీ ఆఫ్ x1, x2 దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ x1, x2 అవుతుంది. అలాగే టీ ఆఫ్ బీటా బార్ ఈక్వల్ టు టీ ఆఫ్ y1, y2 దట్ ఈస్ నథింగ్ బట్ 1 ప్లస్ y1, y2గా మారింది. నౌ ఏ ఆల్ఫా బార్ ప్లస్ బి బీటా బార్ ఈక్వల్ టు a టైమ్స్ x1, x2 ప్లస్ b టైమ్స్ y1, y2. వన్స్ అగైన్ దాన్ని గుణన లబ్ధం, అదిశా గుణన లబ్ధంను ఉపయోగించి ax1, ax2 ప్లస్ by1, by2గా మారింది.
అదేమైంది ax1 ప్లస్ by1 ax2 ప్లస్ by2గా మారింది. దేర్ఫోర్ టీ ఆఫ్ ఏ ఆల్ఫా బార్ ప్లస్ బీ బీటా బార్ ఈక్వల్ టు టీ ఆఫ్ ax1 ప్లస్ by1 ax2 ప్లస్ by2గా మారింది. ఇంతకుముందు చెప్పినప్పుడు ఈ వెక్టార్ను కనుక మనం టీ ద్వారా పంపిస్తే ఏమవుతుంది, y నిరూపకము రెండవ నిరూపకం అలాగే వస్తుంది, మొదటి నిరూపకం మాత్రము ఒకటి ఎక్కువ వస్తుంది. సో 1 ప్లస్ ax1 ప్లస్ by1 అవుతుంది, ax2 ప్లస్ by2గా మారింది. సో దాన్ని 1 అనుకుందాం. నౌ వీ విల్ క్యాలిక్యులేట్ రైట్ హ్యాండ్ సైడ్ a టైమ్స్ టీ ఆఫ్ ఆల్ఫా బార్ ప్లస్ b టైమ్స్ టీ ఆఫ్ బీటా బార్. నౌ a టైమ్స్ టీ ఆఫ్ ఆల్ఫా బార్, వాట్ ఈస్ టీ ఆఫ్ ఆల్ఫా బార్? 1 ప్లస్ x1 x2 ప్లస్ b టైమ్స్ 1 ప్లస్ y1 y2. That is nothing but a plus ax1 ax2 plus b plus by1 by2. Once again when you add this becomes a plus ax1 plus b plus by1 ax2 plus by2. So but 1 is not equal to 2. So 1 2 సమానం కాదు కనుక ఇక్కడ t అనేది ఏమవుతుంది, రుజు పరివర్తన కాదు అని మనం చెప్పడం జరుగుతుంది. I hope that is clear to one and all. T అనేది it is not a linear transformation. Next, third example, let us consider the third one. T is a mapping from V2 of R to V2 of R given by T of xy is equal to 0, y. Is T a linear transformation? మరొక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. T అనేది ఎక్కడుంది, V2 of R నుంచి V3 of Rగా V2 of Rకే నిర్వచనం. అంటే ఒక క్రమయుగ్మాన్ని పంపిస్తే మరొక క్రమయుగ్మమే వస్తుంది, కానీ ఎక్స్ కాస్త మొదటి నిరూపకం 0 అయిపోతుంది. ఏది పంపించినప్పటికీ మొదటి నిరూపకం 0 అవుతుంది, రెండవ నిరూపకం మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. ఇలా నిర్మించినటువంటి ఇది మరి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందా అంటే మనం చెక్ చేద్దాం. సో టేక్ 2 స్కేలార్స్ ఏబి ఆర్లో ఉన్నాయి, ఆల్ఫా బార్ బీటా బార్ తీసుకుంటే టీ ఆఫ్ ఆల్ఫా బార్ ఈక్వల్ టు టీ ఆఫ్ x1 y1 దట్ ఈస్ ఈక్వల్ టు 0, y1. T of beta bar equal to T of x2, y2 that is 0, y2. Therefore, T of A alpha bar plus B beta bar equal to T of ax1 plus bx2, A by1 plus B by2. ఇంతకు ముందు చెప్పినట్టుగా that becomes equal to 0, A by1 plus B by2. Once again that can be written as, call that as 1. Now A times T of alpha bar plus B times T of beta bar equal to A times 0, y1 plus B times 0, y2. That is nothing but 0, a by1, 0, b by2. That is 0, a by1 plus b by2. So we see that 1 and 2 are same. Therefore, T is a linear transformation. I hope it is clear. Thank you for watching this video.